ఇదే నా మాట, నా మాటే శాసనం. సో హాయ్ గాయ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు భయ్యా. అది కరెక్టా కాదనేది మీరు కామెంట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి వెళ్ళిన ఒక ఫ్యామిలీ, రేవతి అనే ఒక మహిళ మరణించడం జరిగింది. తన కుమారుడు శ్రీతేజ్ కు పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు భయ్యా. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు భయ్యా. నేను ఈ సీఎం కుర్చీలో ఉన్నంత వరకు ఒక్క సినిమాకి బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్, పర్మిషన్ అయితే ఇవ్వని అయితే చెప్పేసిరు. సో ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి దారుణమని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 2025లో సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా వస్తుంది భయ్యా. సో అంత పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు ఆ సినిమాకి బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్, పర్మిషన్ ఇస్తారా లేదా అనేది మనకు ఆ సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబినేషన్ లో SSMB29 అనే మూవీ వస్తుంది భయ్య. ఇంకో 3 సంవత్సరానికి సినిమా వచ్చే అవకాశం ఉంది. 1000 కోట్ల బడ్జెట్ అంటారు. మరి అంత పెద్ద సినిమాకి టికెట్ హైక్స్ అండ్ బెనిఫిట్ షోలు ఇస్తారా లేదా అనేది ఇది ఫ్యాన్స్ లో అసలు గూబుల్ అని చెప్పొచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మంచి భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. హిందీలో అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. బాలీవుడ్ స్టార్ హీరోస్ సినిమాని మించి కలెక్షన్ అయితే చేసింది. ఇప్పుడు అక్కడ 700 కోట్ల మార్క్ అయితే వెళ్తుంది. లాంగ్ రన్ లో 800 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. హిందీలో అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అండ్ బాహుబలి 2 రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే 1600 కోట్లు అయితే దాటింది భయ్య. సో త్వరలో అయితే బాహుబలి 2 రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. 2000 కోట్లు లాంగ్ రన్ లో పక్కా. చైనా, జపాన్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి అక్కడ రిలీజ్ అయిన తర్వాత 2000 కోట్లు అయితే దాటేస్తుంది. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అంటే మన పుష్ప 2 అని చెప్పుకుంటాం ఇప్పటి నుంచి. సో మంచి రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. కానీ అల్లు అర్జున్ కి మాత్రం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ హ్యాపీగా అయితే లేడు. ఇప్పుడు కేసు, కోర్టు చుట్టూ అని దీని చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంత పెద్ద విజయం సాధించిన అల్లు అర్జున్ అయితే డిసప్పాయింట్ అయ్యాడు మరి. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.